నమస్కారం. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు ద టైగర్ ఆడియో లాంచ్. ఎలా ఉన్నారు? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఉపవాసం చేసిన, జాగారం చేయడానికి సిద్ధంగా ఉన్న, ఇంత ఉత్సాహంగా ఉండేటువంటి మిమ్మల్ని చూస్తే మేము మాత్రం తగ్గుతామా? మేము రెడీగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఎన్వీఆర్ సినిమా బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ గారు, అలాగే ఠాగూర్ మధు గారు నిర్మాతలుగా, ఆనంద్ గారి డైరెక్షన్లో, తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో సీరత్ కపూర్ హీరోయిన్ గా అండ్ యంగ్ ఎనర్జెటిక్ సందీప్ కిషన్ అండ్ ఆల్సో రాహుల్ రవీంద్రన్ హీరోలుగా మన ముందుకు రాబోతున్న టైగర్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులకి, అభిమానులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని TV5 అండ్ జెమినీ మ్యూజిక్ ద్వారా వాచ్ చేస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, స్వాగతం. చూస్తున్నారా? ఇక్కడ చూస్తున్నారా? ఆహా, అదేమిటో ఇవాళ నాకు కూడా కాశీలో ఉన్న ఫీలింగ్. ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఒక పక్కనేమో మనకి ఎంచక్క గంగా నది కనిపిస్తోంది, ఇంకో పక్కన మనకి వారణాసి కనిపిస్తోంది. వారణాసి బ్యాక్డ్రాప్లో అత్యధికంగా వారణాసిలో షూట్ చేసినటువంటి ఈ సినిమా ఆడియో లాంచ్ కూడా ఆల్మోస్ట్ మనల్ని కాశీ దాకా తీసుకొని వచ్చేసారు. కాశీకి వెళ్తే ఏమైనా మనకి ఇష్టమైన వదిలేయాలంట. మీరు ఏమైనా వదిలేయాలనుకుంటున్నారా ఇవాళ? అదిగోండి, మా స్టిల్ ఫోటోగ్రాఫర్ శివ తన కెమెరా వదిలేస్తాడంట. వదిలే బాబు, అక్కడ వదిలేస్తే ఎవరో ఒకరు పట్టుకొని వెళ్ళి జీవనోపాధి కల్పించిన వాడి అవుతావు, వదిలేసే. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ద ఈవెంట్ ఇస్ బ్రాట్ టు యూ బై teatimenews.com. ద ఈవెంట్ ఇస్ పవర్డ్ బై సెల్ పాయింట్, బిగ్ సి అండ్ కళామందిర్. Music is on Shreyas Music and the event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. మొత్తానికి మహాశివరాత్రి రోజు వారణాసి బ్యాక్డ్రాప్లో తీసినటువంటి టైగర్ సినిమా ఆడియో లాంచ్ జరగడమే ఒక మంచి సంఘటన. అందులో పాల్గొన్న మీ అందరికీ పుణ్యం, పురుషార్థం అన్ని ఆ శివుడు నాతో ప్రత్యేకంగా చెప్పమని చెప్పాడు. ఓకే, సో సినిమా విషయానికి వస్తే మన హీరో గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యూత్కి సంథింగ్ సినిమాలు కావాలా వద్దా? సంథింగ్ స్పెషల్కి మారు పేరైపోయాడు ఈ మధ్యకాలంలో సందీప్ కిషన్. ప్రస్థానం, స్టోరీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ ఇప్పుడు ఈ టైగర్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. సందీప్కి సంబంధించిన ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో డాన్సర్స్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ డాన్స్ ట్రూప్ వాళ్ళకి స్వాగతం పలికే ముందు ఈ సినిమాలో మీ హీరోయిన్ వచ్చింది, సీరత్ కపూర్. అండ్ అంతకు ముందే ఇక్కడికి వచ్చాడు రాహుల్ రవీంద్రన్. హాయ్ రాహుల్. రాహుల్, కెన్ యూ సే హాయ్ టు ఆల్ ద గైస్ ఓవర్ దేర్? అండ్ రాహుల్ పక్కనే రాహుల్ సతీ సమేతంగా వచ్చాడు. చూసారా, హీరోయిన్ కి రాహుల్ చిన్మయిని కూర్చోబెట్టాడు. చిన్మయి మనందరికీ చాలా సుపరిచితురాలు. అంటే చిన్మయి యాజ్ అన్ ఆర్జే అదిగో వచ్చేసాడు. సందీప్ కిషన్ కూడా వచ్చాడు. So let's welcome Sandeep. సందీప్, రాహుల్, సీరత్ సినిమా రెడీ అయిపోయింది. పక్కనే డైరెక్టర్ గారు కూర్చొని ఉన్నారు, ఆనంద్ గారు సిద్ధంగా ఉన్నారు. చోటా కే నాయుడు గారు సీరత్ నా పక్కన కూర్చోవాలి అని ఏదో అక్కడ సైగ చేస్తున్నారు. ఇదే నాకు అర్థమైంది. రాహుల్ సీరత్ కాంబినేషన్ వద్దు. రాహుల్ సీరత్ కాంబినేషన్ వద్దు. దీని వెనకాల కథ ఏమిటో నాకు తెలియదు. చిన్మయి రాహుల్ కాంబినేషన్ ఓకే. చిన్మయి వాయిస్ బిహైండ్ సమంత అందమైనటువంటి ఆ గొంతుతో మాట్లాడుతుందంటే అదిగో మన చిన్మయినే ఇస్తూ ఉంటుంది ఆ బ్యూటిఫుల్ వాయిస్. అండ్ షీఈ్ ఆల్సో అ ఫెంటాస్టిక్ సింగర్. వెల్కమ్ చిన్మయి. ఓకే, సో టాకింగ్ అబౌట్ సందీప్ కిషన్, ప్రస్థానంతో మొదలు పెట్టాడు. అది ఇంకా తమన్ కూడా వచ్చేసారు. ఏమిటండి ఇది, మరి అందరు ఇంత పంచువల్ అయిపోతున్నారు అసలు బాబోయ్. మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ తమన్ గారికి స్వాగతం, నమస్కారం. ఓం నమ శివాయ. సందీప్ ప్రస్థానంతో కెరియర్ని మొదలుపెట్టాడు అండ్ సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ లాగా దూసుకుని వెళ్ళిపోతున్నాడు. టైగర్గా ఎలా తన క్యారెక్టర్ని పండిస్తాడో మనం చూడబోతున్నాము. సందీప్, ఐ యు రెడీ? మేము రెడీ. నువ్వు చేసిన మూవీలోని
మంచి మంచి సాంగ్స్ మెడ్లీస్ పర్ఫామ్ చేయడానికి శ్రీధర్ డాన్స్ ట్రూప్ వాళ్ళని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సో లెట్స్ ఎంజాయ్ సందీప్స్ డాన్స్ మెడ్లీ. ఇప్పుడు ఈలలు గోలలు అన్నీ ఓకే, కుర్చీలో కూర్చొని. నువ్వు చేసేరా ఎగిరే ఆ జెండాలో పొగరెంతున్నా నీదేరా ఎదగాలి అనుకుంటే ఒదిగుండాలి అంతేరా అర్జునుడి బాణంకి పదునెక్కువలేరా శ్రీకృష్ణుడి హాసంకే గెలుపెక్కువరా చిరునవ్వేరు లోకం గెలిచేరా దూసుకెళ్ళరా సిక్సర్ ఎవ్వరా బౌండరీలనే దాటేరా లక్ష మందికి లక్ష్యమవ్వరా నీకు సాటి మరి నువ్వేరా రైట్ అయినా లెఫ్ట్ అయినా ముందడిగే నువ్వేసేరా రైట్ అయినా రాంగ్ అయినా నచ్చిందే నువ్వు చేసేరా చిన్నదనా చిట్టి నడుం ఉన్నదనా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి చేయొద్దు పిచ్చగారడి కోడి యమ్మ తిక్క తిక్క కట్టరోల కోడి పక్క పక్క ఫేస్బుక్ కోడి నీ గుడ్డు పగల కొట్టి బొంద కూకులల్ల కోడి ఊరి పిల్లడో పిల్లడా ఇప్పసార గుప్పు మన్న బాసనొచ్చరా బొచ్చరా పాడు సూపు పిల్లడా గొడుంబ కుండలోన ఎసురు ఏదో మసులుతోందిరా ఊరి గుంటడో గుంటడా నా గుడిసెలోన నిప్పు పెట్టి నీళ్లు చల్లిపోరా చాటు మాటు లేదురా గడ్డి బాబులోన బాబులాగా దూరిపోరా కోడి యమ్మ తిక్క తిక్క కట్టరోల కోడి పక్క పక్క ఫేస్బుక్ కోడి నీ గుడ్డు పగల కొట్టి బొంద కూకులల్ల కోడి సందీప్ కిషన్ సాంగ్స్ మెడ్లీ ఎంజాయ్ చేశారా? సో సందీప్ ఫ్యాన్స్ చాలా మంది
మంది ఉండుంటారు. సందీప్ చేసేటువంటి సినిమాలన్నీ సంథింగ్ స్పెషల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్. అసలు ఇంత చిన్న వయసులోనే ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాల్ని ఎంచుకొని ఒక కథ విషయంలో జడ్జిమెంట్తో ముందుకు వెళ్తున్నాడు. అందుకనే మనం బిగినింగ్లోనే ప్రస్థానం లాంటి సినిమా, ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అండ్ దెన్ మనం చూసాము రొటీన్ లవ్ స్టోరీ, అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాము టైగర్. ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ సినిమా గురించి, సందీప్ గురించి మాట్లాడాలనుకునే వాళ్ళు. భార్గవ్, నువ్వు ఎక్కడున్నావు? సుమక్క ఇక్కడ. సో నాకు ఇచ్చేసారు కదా మైక్ మీరు. లేదు, నీ దగ్గర వేరే మైక్ ఉంది, తీసుకో. ఓకే, సూపర్. సరే, మరి యూత్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మన యంగ్ హీరో సందీప్ ఇప్పుడు టైగర్ అనే భారీ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి అని తెలియాలి అంటే సో ఈ ఆడియన్స్ అండ్ ఈ గోల, ఈ రచ్చ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. సో మరి సందీప్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి ఓ మై గాడ్. సరే, ముందు అమ్మాయిలను అడగను, ఎందుకంటే అమ్మాయిలు సందీప్ గురించి ఏం చెప్పాలని వెయిట్ చేస్తున్నారు. దానికంటే ముందు హాయ్ బ్రదర్, అసలు టైగర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? హీరో వచ్చి మంచి హీరో, కొత్త డిఫరెంట్ కథ డైరెక్ట్ చేస్తాడు. సరే, ఒక్క లైన్లో చెప్పండి టైగర్ గురించి. ఓకే, మన బ్రయ్య చాలా లాగారు బాగా, సూపర్ హిట్. ఇంకా రాక్. సరే, సందీప్ ని ఎలాంటి క్యారెక్టర్ వీళ్ళు ఇక్కడ ఆడియో ఫంక్షన్ కి వచ్చినట్టు లేరు, థియేటర్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్తారు చూడ, అలా చెప్తున్నారు. రేంజ్ లో ఉంది, బాగా అలవాటు పడ్డారమ్మా సూపర్ హిట్ అని చెప్పడానికి. సరే సరే, అమ్మాయిలు అడుగుతాను. అయితే అమ్మాయిలు అయితే క్యూట్ గా చెప్తారు. అమ్మాయిలు నువ్వు ఎందుకు అడుగుతావో నాకు తెలుసు, అడుగు. సందీప్ చూడగానే మీరు ఏమనుకుంటారు? ఓ హి సో క్యూట్. ఇలా సిగ్గుపడతారు. తర్వాత అమ్మా చూడమ్మా ఒకసారి మా తమ్ముడిని చూడు, అందగాడు. ఏడి ఎక్కడ? మా తమ్ముడు అందగాడు అక్కడ ఉన్నాడు, ఒకసారి పెట్టండి. సందీప్ టాల్, హ్యాండ్సమ్, టాలెంటెడ్, వెరీ ఫెంటాస్టిక్ డాన్సరు, మంచి ఫైట్లు చేస్తాడు. చెప్పమ్మా ఇప్పుడు అంటే పక్కన ఇస్తాను నేను మళ్ళీ. టైగర్ లా ఉంటాడు. వావ్, సందీప్ చూస్తే టైగర్ లా ఉంటాడంట. సరే, మరి ఇంకా యాక్చువల్గా నాకు అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇష్టం. సో భయ్య మీరు చెప్పండి. హలో, భార్గవ్, ఇక్కడ జస్ట్ ఒక వైబ్రేషన్ కలిగింది కదా, రకుల్ ప్రీత్ వచ్చింది అందుకని. అది రకుల్ అండ్ చోటా గారు కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది, ఒక తండ్రి కూతురులాగా. యాక్చువల్లీ మీ గురించి కాదు బాబా, నువ్వు కంటిన్యూ అమ్మా, కంటిన్యూ. సరే, సందీప్ గురించి ఒక లైన్ తొందరగా ప్రిపేర్ అయిపోయి చెప్పండి. ఓకే, క్యూట్ లుక్. మీ ఇంట్లో టైగర్ ఎవరు? అమ్మా నాన్న ఎవరు? డాడీ. డాడీయా? బయటకల్లా చెప్పుకుంటున్నారులే. మమ్మీ. అసలు ఇది కరెక్ట్ ఆన్సర్. సో మరి ఇక్కడ మాత్రం మనకి టైగర్ సందీప్. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్. థ్యాంక్ యూ సుమగా. ఇందాక అందరూ కోరుకున్న విధంగానే ఈ సినిమా చాలా బాగుండాలి. వెరైటీ సబ్జెక్ట్స్ ఈ మధ్యకాలంలో మనకి చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నిర్మాతలు ఎన్వి ప్రసాద్ గారు, ఠాగూర్ మధు గారికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో టైగర్ గర్జన వినిపించాలని కోరుకుంటూ ప్రొడక్షన్ హౌస్ గురించి స్పెషల్ ఏది